అహంకారం. రెండు విషయాలు, ఒకటి రైతు బంధు, రెండు అహంకారం. ఫస్ట్ అహంకారం గురించి మాట్లాడదాం. అహంకారానికి బొడ్డు కోసి పేరు పెడితే అది బీఆర్ఎస్, మన కేసీఆర్ కంటే అహంకారి ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకడు. హిట్లర్ తర్వాత కేసీఆరే అహంకారి. ఎందుకు ఈ మాట ఇంత కఠినంగా మాట్లాడుతున్నంటే, ఇప్పుడు కూడా ఈ రోజు కూడా గద్దరన్న పడ్డ కష్టం నాకు గుర్తుంది. ఆయన గేటు బయట రోడ్డు మీద ఎండకి రోడ్డు మీద కూర్చొని ఉంటే ఆయన మీద కనికరించలేదు అహంకారి కేసీఆర్. నువ్వు ఈ రోజు అహంకారం గురించి మాట్లాడుతున్నావు హరీష్ రావు గారు, నాకు అర్థం కాదు. ఎవరో ఎందుకు సరే గద్దరన్నని రోడ్డు మీద కూర్చోబెట్టారు, ఆయన కనీస గౌరవం ఇవ్వలేదు. ఆయన పాపం గంటలు కూర్చొని ఎండల పాపం కూర్చోలేక లాస్ట్కి వెళ్ళిపోయాడు, అది వేరే విషయము. అప్పుడు హెల్త్ మినిస్టర్ గా ఉన్న ఈటల రాజేందర్ గారిని రావయ్య అని చెప్పేసి పిలిచిరు. ఇల్లే ఎక్కడికి, అప్పుడున్న ప్రగతి భవన్ కి పిలిచి పాపం గేట్లు మూసేస్తే పాపం ఆయన బయట వెయిట్ చేసి కార్లో వెయిట్ చేసి ఆయనకు సిగ్గేసి, అరే నా ఇజ్జత్ పోతుంది, ఎందుకంటే మీడియా వాళ్ళు వచ్చారు అక్కడికి, నా ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి పాపం ఆయన సిగ్గుతోటి తలంచుకుని వెళ్ళిపోయాడు.